తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి ఏ విధంగా ఉంటుందంటే విశాఖ 4 పాదములు, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు వెరసి యొక్క వృశ్చిక రాశిలో ఉంటాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం వీరికి శుభదాయకంగా ఉంటుంది. గత సంవత్సరంలో పడినటువంటి బాధలు ఈ సంవత్సరంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. మరి ఇష్ట దేవతారాధన చేస్తూ మరి ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ఈ సంవత్సరం యోగ్యదాయకంగా ఉంది. మరి మీ శక్తి సామర్థ్యాలని మరి సానపెట్టి మీరు మరి ఉన్నతమైన స్థితికి రావడానికి ప్రయత్నించండి. బద్ధకాన్ని వీడి ఉన్నతమైన స్థితికి రావడానికి ప్రయత్నించండి. శక్తి సామర్థ్యాల వల్ల మీకు ఉన్నతమైన స్థితి కలిగే అవకాశం ఉన్నాయి. వ్యాపారంలో జయము, మీ మాట చతురత వల్ల పక్కవారు మిమ్మల్ని అభినందిస్తారు. మరి మీ మీద అనేకమైనటువంటి అపవాదాలు ఉన్నా కూడా ఈ సంవత్సరం అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వృద్ధి కలిగే అవకాశం ఉన్నాయి. కోర్టులో విజయం కలుగుతుంది. చెడు ప్రభావం మీ మీద ఉన్నా కూడా దైవం బలం వల్ల వీరికి అంతా కూడా శుభంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు చేస్తారు. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. జీవితంలో స్థిరాస్తి వృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కొంత ఆందోళనకరమైనటువంటి విషయాలు జరిగే అవకాశం ఉన్నాయి. మనశ్శాంతి ఒక్కొక్క సమయంలో మనశ్శాంతి కరువుతుంది. మరి ఏ పని చేసినా కూడా ఏకాగ్రత అనేది ఉండదన్నమాట. స్థిరచిత్తం ఉండదు వారికి. మరి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడాను వారికి స్థిరచిత్తం కుదరక మరి ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వీరికి ఉన్నతమైన స్థితి కలగాలంటే ఆ యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి. ఈ యొక్క సంవత్సరంలో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తే వారికి అంతా కూడా అధికంగా ఆ పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి కనుక నిర్ణయాలు తీసుకుంటే వారికి ఈ సంవత్సరం విజయవంతంగా ఉంటుంది. కొంత సమయంలో మీ మాటకు విలువ ఇస్తారు. మీ మీద గౌరవం ఉంటుంది. సమస్త ఈ యొక్క బంధువర్గాల్లో కూడా కొంత మీకు వ్యతిరేక భావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వీరికి కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, కొంత మిశ్రమ ఫలితాలు లేవు. కాబట్టి వీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి జీవితం సౌఖ్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి వృత్తి వ్యాపారాల్లో మరి లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు ఏర్పడతాయి. మరి భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యాన్ని గడుపుతారు. మరి వీరికి విలువైన వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి. మీ మాటకు విలువ ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా ఉద్యోగంలో ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. బద్ధకాన్ని వీడి ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రణాళికలను మరి పెంపొందించండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. రాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల పగడాన్ని ధరించాలి. విశాఖ నక్షత్రం వాళ్ళు పుష్య రాగాన్ని ధరించాలి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఇంద్రనీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు జాతి పచ్చను ధరిస్తే వారి శుభంగా ఉంటుంది. వీరు 5 ముఖముల రుద్రాక్షను ధరిస్తే వారికి శుభంగా ఉంటుంది. మరి ఈ సంవత్సరం వారు పుణ్యక్షేత్ర దర్శనాన్ని చేస్తే కనుక వారు శుభంగా ఉంటుంది. వీరికి ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి వారి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కనుక వీరు జపం చేసుకుంటే అంతా శుభంగా ఉంటుంది.